మీడియా ఉన్నతమైన విలువలకు ఉత్తమ సాంప్రదాయాలకు కట్టుబడాలని విపక్ష నేత చంద్రబాబు అన్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలాగే ఏబిఎన్ న్యూస్ ఛానల్ కూడా విజయ పథాన నడవాలని ఆయన ఆకాంక్షించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ బులెటిన్ ని ఆయన ప్రారంభించారు. చాలా ఎఫెక్టివ్ గా మాట్లాడుతున్నారు. దుమ్ముల గురించి మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. ఇంతవరకు మేము మా నాగేంద్ర చెప్తున్నాడు, మేము అసెంబ్లీలో ఉపయోగించే పదాలు, ఈ పదాలు ఇప్పుడు మీరంతా మీడియాలో కూడా చాలా సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారు. చాలా బాగుందని అంటున్నారు. రాను రాను అన్ని వ్యవస్థల్లో కూడా అలాంటి పదాలు ఉపయోగిస్తే తప్ప ప్రజలు చూసే పరిస్థితి లేదు, లేదంటే ఇంట్రెస్ట్ జనరేట్ చేసే పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి చాలా సంతోషం. మీరందరూ ఇవన్నీ చాలా ఎఫెక్టివ్ టీం కనపడుస్తూ ఉంది. యంగ్స్టర్స్ కనపడుస్తున్నారు, చాలా క్రియేటివ్గా కనపడుస్తున్నారు. క్రియేటివ్గా కనపడడం కాదు, మీ యాక్టివిటీలో చూపించాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మిగిలిన ఛానల్స్ కంటే డిఫరెంట్గా మీరు చూపించగలిగితే, డిఫరెంట్గా క్రియేట్ చేయగలిగితే తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏ సీట్లో కూర్చున్నా కంఫర్టబుల్ గానే ఉంటానని ముఖ్యమంత్రి రోసయ్య చెప్పుకున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లాంచింగ్ సందర్భంగా రోసయ్య నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలివి. ఛానల్ తొలి స్టూడియో ఇంటర్వ్యూ సందర్భంగా సీఎం రోసయ్య ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య ఆసక్తికర చర్చ సాగింది. ఇంత కంఫర్టబుల్ గా కూర్చున్నారు, ఒకరికొకరు ఏదైనా ఇక్కడ చెప్పుకోదలుచుకున్నారు? మేమిద్దరం కంఫర్టబుల్ గా కూర్చున్నా అని చెప్పలేదు. నేను పొరపాటు పడుతున్నా. ఇంత కంఫర్టబుల్ గా ఎక్కడ కూర్చొని ఉండవు ఆ మాట లేదు. మేము ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా కూడా మీ మారిగానే మాకు కూడా వైవిధ్యాలు ఉంటాయని చెప్పాను అన్నమాట. సో ఇక్కడ ఇద్దరు ఒకరికొకరు ఏదైనా చెప్పుకోదలుచుకున్నారా రోసయ్య గారు? నా వరకు నాకు ఏమి డిస్కంఫర్ట్ లేదు. నేను ఎక్కడ కూర్చున్నా కంఫర్టబుల్ గానే కూర్చుంటాను.